రొంపిచెర్ల క్రాస్లో రహదారి పక్కగా నిలిపిన ద్విచక్ర వాహనం చోరీకి గురైనట్లు రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు అందింది. రొంపిచెర్ల గ్రామ పంచాయతీ సంత బజారు వీధికి చెందిన బాధితుడు జి శ్రీనివాసులు రంగంపేటలోని ఓ యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగ రీత్యా రొంపిచెర్ల క్రాస్లో జనవరి 31వ తేదీన ఉదయం స్కూటర్ను పార్క్ చేసి వెళ్ళాడు. రాత్రి తిరిగి వచ్చి చూడగా స్కూటర్ అక్కడ లేదు. దీంతో భయభ్రాంతులకు గురైన ఆ వ్యక్తి తక్షణమే తేరుకుని రొంపిచెర్ల పట్టణంలోని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉదయం ఉంచిన తన ద్విచక్ర వాహనం తిరిగి వచ్చి చూడగా సాయంత్రానికే లేకుండా పోయిందని ఆయన ఈ సందర్భంగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న రొంపిచెర్ల పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రొంపిచెర్ల క్రాస్లో ఎన్నడూ లేని విధంగా వాహనాలు కూడా చోరీకి గురవుతుండడంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.